ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ తగ్గించండి. అంటే మనము తినే ఆహారంలో పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి బాగా కడుక్కోండి. కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని బాగా కడుక్కుంటే ఆ పెస్టిసైడ్స్ తీయగలుగుతారు. ఎంత సాధ్యమైతే అంత ఆర్గానిక్ ఫుడ్స్ తినడానికి చూడండి. ప్లాస్టిక్ కంటైనర్స్ లో తినకండి. ప్లాస్టిక్ లో BPA బిస్ఫినాల్ అనే ఒక హార్మ్ఫుల్ ప్రోడక్ట్ ఉంటుంది. దీని వల్ల కూడా మన హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, అండం సరిగా మెచ్యూర్ అవ్వదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ప్లాస్టిక్ లో ఫుడ్ కట్టుకోవడము, ప్లాస్టిక్ లో వేడి చేయడము, ప్లాస్టిక్ లో తినడము, ప్లాస్టిక్ లో నీళ్లు, ఇవన్నీ అవాయిడ్ చేయండి. దీంతో మీ పెస్టిసైడ్ ఎక్స్పోజర్, టాక్సిన్స్ ఎక్స్పోజర్ అన్ని తగ్గుతాయి. ఇవన్నీ చేసిన తర్వాత ఒక 6 to 1 year ట్రై చేశాక ఏజ్ ఉన్నా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తప్పకుండా ఆలోచించండి. మెడికేషన్స్ ఉంటాయి, మెడికేషన్స్ పనికి రానప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. IUI, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.